ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నిన్ను నీవు పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకో. కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. నిన్ను నీవు పరిశుద్ధముగా ఉంచుకొని ఎడల నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. నీలో అపవిత్రత అయినను పాపమైనను విగ్రహారాధనైనను ఉన్న ఎడల దేవుడు నిన్ను అంగీకరించడు. నిన్ను నీవు పరిశుద్ధముగా ఉంచుకో. దేవుడు నీకు పరిశుద్ధ ఆత్మను ఉంచి ఉన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు రేపాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు పోగొట్టుకొని ఎడల నరకానికి పాత్రులే. కనుక నేను నరకాగ్నికి పాత్రులముగా ఉండకూడదు. పరలోకానికి పాత్రులముగా ఉండాలంటే మనలను మనము పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మనం ఈ లోక సంబంధమైన భోగముల కోసము కాదు, ఐశ్వర్యము కోసరము కాదు, ధనధాన్యాదుల కోసరము కాదు, కానీ ముందు నీతిని, ఆయన రాజ్యమును మనము వెతికిన ఎడల మనకి సమస్తమును దయచేసే దేవునిగా ఉన్నాడు. కనుక దేవుడిచ్చిన మనకు పరిశుద్ధాత్మ ఉన్నది. కనుక ఆ పరిశుద్ధాత్మను మనము కాపాడుకోవాలి. మనలను మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంచుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మనము జీవించుచున్నంత కాలము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, కానీ దేవుడు త్రోసివేసే వారిగా మనం ఉండకూడదు. కనుక మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంచుకోవాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, నిజదేవుడైన యేసు క్రీస్తు కోసరము ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు. నీవు బలము చేత, శక్తి చేత నింపబడాలి అంటే శత్రు సమూహము నీకు మించిన సమూహమైన వేల కొలది అయినా, లక్షల కొలది అయినా, కోట్ల కొలది అయినా సరే, నీవు దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నీవు నూతన బలమును పొందుకుంటావు. నీ శత్రు సమూహమంతటినీ కూడా నీవు ఓడించి వాటిపైన విజయాలను నీకు దయచేసే దేవుడు నూతన బలము ఇచ్చేవానిగా ఉన్నాడు. కనుక మనము నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు కోసరము మనము ఎదురు చూసినట్లయితే మనము నూతన బలమును పొందుకుంటాము. నా ప్రియమైన సహోదరులారా, ఈ లోక సంబంధమైన బలము కాదు కానీ, ఈ లోక సంబంధమైన శక్తి, స్ట్రెంగ్త్ కాదు కానీ, పరలోక సంబంధమైనటువంటి బలమును నీవు పొందుకున్నట్లయితే, నూతన బలమును పొందుకున్నట్లయితే నీవు ఎంతో ధన్యురాలవు. కనుక నీవు ఆత్మ విషయంలో బలహీనపడిన స్థితిలో ఉన్నట్లయితే, దేవుని కోసరము నీవు ఎదురు చూసిన వ్యక్తివైతే, దేవుని కోసరము నీవు పరిచర్య చేసిన వ్యక్తివైతే, దేవుని కోసరము నీ సమస్తము వదిలిపెట్టిన వ్యక్తివైతే నీవిప్పుడే నూతన బలమును పొందుకొనబోచున్నావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరులారా, కనుక మన తినుచున్న తిండి వలన, ఆహారము వలన మనకు శక్తి రాదు, కానీ దేవుడైనటువంటి యేసు క్రీస్తు మీద మనము ఆయన కోసరము ఎదురు చూసినట్లయితే నూతన బలమును పొందుకునే వారముగా ఉంటాము. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని నుండి బలమును పొందుకున్నట్లయితే సైన్యమును ఓడించగలము, మనము గెలవగలము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరులారా, నీతిమంతులది ఆశించున్నది వారికి దొరుకునుగాక. కాబట్టి నీవు నీతిమంతులుగా ఉన్నట్లయితే మనము దేనినైతే ఆశిస్తామో, దేనినైతే ప్రభు యొద్ద అడుగుతామో అది సమస్తము కూడా మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. కనుక మనము నీతిమంతులముగా ఉండాలి. దుర్నీతి ఏమాత్రము కూడా మనలో ఉండకూడదు. వ్యభిచారములు ఉండకూడదు. పాపం ఉండకూడదు. నా ప్రియమైన సహోదరులారా, ఇటు వాటిని మనము విడిచిపెట్టి నీతిమంతులముగా ఉన్నట్లయితే
మనము ఏదైనా ఆశించినను ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఇచ్చేవానిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పి ఉన్నాడు, మొదట నీతిని నా రాజ్యమును వెతకండి, మీకు సమస్తము ఆశించినది దొరుకునని సెలవిచ్చిన దేవుడే మనము నీతిమంతులుగా ఉన్న ఎడల మనము ఆశించినది ఇచ్చేవానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేనికోసరము ఆర్తనాదము చేయుచున్నావు? దేనికోసరము నీవు మనుషులను అడుగుచున్నావు? మనుషులను అడుగుట నీవు మానివేసినట్లయితే నిజదేవుడు సమస్తము చేయగల సమర్థుడైనటువంటి యేసు క్రీస్తును నీవు అడిగినట్లయితే, నీవు నీతియుక్తమైనటువంటి జీవితము జీవించిన వారైతే నీకేది కావాలో నీవు అడుగు, నీవు ఆశించినది సమస్తము దొరుకుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట మనము నీతిమంతులుగా ఉండాలి. మనలో ఏ విధమైనటువంటి దుర్వ్యాపారము దుర్వ్యసనములు ఉండకూడదు. మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించి ఉన్నామో యేసు క్రీస్తు వారు మనకు సమస్తము ఇచ్చే వారిగా ఉన్నారు. ఆమేన్.